ఏంటండో ఏం చేస్తున్నారండి? పొద్దు పొద్దున ఇంటికి దూర బంధువులైన పిన్ని బాబాయ్ వచ్చారండి. మరి ఇంటికి వచ్చిన చుట్టాలకి ముక్క లేకుండా విందు పెట్టగలమా చెప్పండి. అందుకే మా బావ వైజాగ్లో కోనము వంచడం ఫేమస్ కదా సీ ఫుడ్. అలాగే ఇంకా మటన్ కూడా తెస్తామంటే అమ్మో అన్ని రకాలు మేము తినలేము, మళ్ళీ జర్నీ చేయాలి, నీ చేతితో ఏది వండినా బాగానే ఉంటుందని చెప్పి వెళ్తున్న మా బావని ఆపేశారండి. సర్లే అని చెప్పి చికెను పుదీనా కలిపి కర్రీ వండుదామని చికెన్ తెప్పించి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశానండి. అలాగే కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం వేగాక చికెన్ యాడ్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్నానండి. ఒక 2 టమాటాలు కూడా వేసి అవి కూడా మగ్గాక మసాలా కూడా వేసి ఆయిల్ వదిలేంత వరకు వేగాక కారం యాడ్ చేసి 10 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నానండి. ఇలా వాటర్ పోసి ఉడుకుతుండగా లాస్ట్లో ఒక 2 కట్టలు పుదీనా వేసి ఒక 15 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన పుదీనా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. వచ్చిన చుట్టాలకు కూడా బాగా నచ్చేసిందండో. ఇంతకీ మీకు కూడా ఈ కర్రీ నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. బాయ్.